క్రైస్తవుడు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏమిటి? చెప్పండి, అంశం ఏమిటి? క్రైస్తవుడు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏమిటి? మరి ఆత్మీయులుగా, క్రైస్తవులుగా ప్రతిరోజు మనం చేయవలసిన పనులు ఏమిటి? ఇది 2026వ సంవత్సరము కదా, ప్రారంభములో మనము ఉన్నాం, ఆరంభములో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతిరోజు ఒక క్రైస్తవుడు క్రమము తప్పకుండా తన ఆత్మీయ జీవితము బాగుపడడం కొరకు, ఈ లోకయాత్రలో ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళుట కొరకు క్రైస్తవుడు ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటి అని అంటే, ముందుగా ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఇస్తున్న ప్రతి ఒక్కరు మనం తెరిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచ్చిన భాగాన్ని చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఏమనుంది? సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, మనం ఈ లోకములోనికి ఏమీయును తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము, ఇందులో నుంచి ఏమీయు తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది యుందుము. ధనవంతుల మొగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అక్కడ ఏమని రాయబడి ఉంది? 6వ వచనములో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి, సంతుష్టి కలిగిన దైవభక్తి, మనము భక్తిని చేయవలసిన రీతిలో మనము చేయగలిగితే అది మనకి ఎలా ఉంటుందంట? గొప్ప లాభ సాధకంగా ఉంటుందంట. 2025వ సంవత్సరములో మీరు భక్తి చేశారు, మీరు ఆత్మీయులుగా జీవించారు, మీరు క్రైస్తవ తల్లిగా, క్రైస్తవ తండ్రిగా, క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ సహోదరులుగా మీరు జీవించారు, భక్తి చేశారు. కానీ ఆ భక్తి మీకు ఆశీర్వాదాన్ని తేలేదు, ఆ భక్తి మీకు ఏంటంటే లాభాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు సంతుష్టి సహితమైన భక్తి అంటే దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉంటారు. ఈ లోకములో మనం ఆశీర్వదింపబడాలంటే, ఈ లోకములో మనం దీవింపబడాలంటే ఒక భక్తి మనకు తెలియాలి. అసలు భక్తి ప్రతిరోజు నేను ఎలా చేయాలి, నా డైలీ డివోషన్ ఎలా ఉండాలి అని అంటే ఒకసారి ఇలా చూడండి. ఒక మనిషి ఫిట్గా ఉండాలంటే, ఒక మనిషి పొట్ట బట్ట ఏది లేకుండా చక్కగా ఫిట్గా ఉండాలంటే ఆ వ్యక్తి డైలీ ఏం చేయాలి? వ్యాయామం చేయాలి. ఏ వ్యక్తి అయితే డైలీ వాకింగ్ చేస్తారో, ఏ వ్యక్తి అయితే డైలీ తన యొక్క బాడీని ఎక్సర్సైజ్లో పెడతారో ఆ బాడీ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలైనా ఫిట్గా ఉంటారు. అలాగే క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితం ఫిట్గా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితము ఏంటంటే దురాత్మ శక్తులను ఏంటంటే ఓడించే వాటిగా ఉండాలంటే మనము డైలీ ఏ వ్యాయామం చేయాలి? డైలీ క్రైస్తవుడు చేయవలసిన భక్తి ఏమిటి? డైలీ క్రైస్తవుడు చేయవలసిన ఏమిటంటే ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే, మొట్టమొదటిగా దావీదు గారు ఏమంటున్నారు చూద్దాం. ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసింది ఏమిటి? 72వ సంకీర్తన, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి 72వ సంకీర్తన, కీర్తనాకారుడు రచించిన కీర్తన. 72వ సంకీర్తన, సొలొమోను రచించిన 72వ సంకీర్తన 15వ చరణమును దయతో చదువుతారు, చాలా జాగ్రత్తగా ఆ మాట ఆలకించండి. ఏమనుంది? అతడు చిరంజీవి యగును, అతడు చిరంజీవి యగును, షెబే బంగారము అతనికి ఇయ్యబడును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుదురు. ఎప్పుడు అమ్మా, ఇప్పుడు దినమంతయు. ఈ మాటను వినండి, నాటకాల సందరి మాట చెప్పండి. దినమంతయు అతన్ని పొగడుదురు. మరొకసారి చెప్దాం, దినమంతయు అతన్ని పొగడుదురు. ఇప్పుడు ఆత్మీయుడు దినమంతా చేయవలసిన పని ఏమిటి? డైలీ చేయవలసిన పని ఏమిటి? దినమంతా డైలీ, ఒక రోజులో 24 గంటల్లో ఆత్మీయుడు ప్రతిరోజు 24x7 చేయవలసిన పని ఏమిటి? ఆ గొప్ప దైవభక్తి ఏమిటంటే దినమంతయు అతన్ని పొగుడుదురు. ఎవరిని పొగడాలంటే దినమంతయు అతన్ని, అనగా ఎవరు? సర్వలోక నిత్య నివాసుడైన పరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవుణ్ణి దినమంతా మనం ఏం చేయాలంట? పొగడాలి. ఇప్పుడు దినమంతా మనము దేవుణ్ణి ఎలా పొగడగలము? 113వ సంకీర్తన,
లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు సామ్ 113. 113వ కీర్తన 113వ కీర్తన 3వ చరణాన్ని చదువుతారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏమని రాయబడి ఉంది? సూర్యోదయం మొదలుకొని సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు. సూర్యాస్తమయము వరకు. ఎప్పుడంట? సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. నాతో కలిసి అందరి మాట చెప్పండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఇప్పుడు ఒక ఆత్మీయుడి యొక్క డైలీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఏమై ఉండాలి? ఒక ఆత్మీయుడి యొక్క దినమంత యొక్క చర్య ఏమై ఉండాలి అంటే, సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. ఇప్పుడు సొలొమోను ఏమన్నాడు? దినమంతయు. దినమంతయు అంటే దినమంతయు అంటే ఏంటి? సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆయనను మనం ఏం చేయాలంట? పొగడాలి. ఎలా పొగడగలమండి దేవుణ్ణి? ఈరోజు మనుషుల్ని అయితే మనం ఫ్లాటర్ చేయగలం. ఏంటి, నువ్వు అందగాడివి, అది ఇది, నీ దగ్గర డబ్బు ఉంది, అది ఇది అని మనం ఫ్లాటరింగ్ వర్డ్స్ తింటే వాళ్ళు పడగొట్టగలం. కానీ దేవుణ్ణి మనం ఎలా పొగడగలమంటే పాటల ద్వారా, స్తుతించడము ద్వారా ఆయనను మనము పొగడగలము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 2025వ సంవత్సరంలో ఒక్కసారి నీ జీవితాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకో. ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నీలో ఉన్నదా? ఏంటి స్పిరిచువల్ ఎక్సర్సైజ్? నీ శరీరము బాగుండడానికి ప్రతిరోజు నువ్వు వ్యాయామము చేస్తావు, ప్రతిరోజు మంచి డైట్ తీసుకుంటావు, ప్రతిరోజు చక్కని ఆహారాన్ని తీసుకొని చక్కగా ఏంటంటే నీ జీవితాన్ని అన్నిటినీ నిష్క్రమించుకొని మంచి ఏంటంటే డైట్ కలిగిన ఫుడ్ నువ్వు తింటా ఉంటావు. ప్రతిరోజు నువ్వు చేస్తున్నావు నీ శరీరము కొరకు, ప్రతిరోజు చేస్తున్నావు నీ ఆరోగ్యము కొరకు. కానీ దైవ భక్తి గొప్ప లాభమును మనకు తీసుకురావాలంటే ఆత్మీయులుగా ఉన్నవారు ప్రతిరోజు చేయవలసిన పని ఏమిటంటే, సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు దేవుని నామాన్ని ఏం చేయాలి? స్తుతించాలి. అడుగుతున్నాను ఒక మాట, 2025వ సంవత్సరంలో ఈ పని నువ్వు చేశావా? చాలా మంది స్తుతి ఎప్పుడుతో ఆగిపోద్ది. ఈరోజు అనుకుంటారు చాలా మంది, నేను దేవుని ఎప్పుడు స్తుతించాలంటే బుధవారం ఉపవాస ప్రార్థనలో నేను దేవుని స్తుతించాలి, నేను దేవుని ఎప్పుడు పొగడాలి, నేను ఎప్పుడు దేవుని పాటలు పాడాలంటే ఆదివారం మాత్రమే వచ్చి పాటలు పాడాలి అని అనుకుంటారు. కాదు, ఒక ఆత్మీయ జీవితం అనేది బలముగా ఉండాలంటే, ఒక ఆత్మీయ లోకములో స్థిరపరచబడి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అటు ఇటు వెనకకుండగా తొనగకుండగా విశ్వాస యాత్రలో స్థిరముగా ముందుకు సాగాలంటే ఆ ఆత్మీయుడికి ప్రతిరోజు ఉండవలసిన ఎక్సర్సైజ్ ఏమిటో తెలుసా? సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆయన నామాన్ని స్తుతిస్తూ పొగడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ నిలబడి పాటలు పాడడానికి తడబడ్డారు మీరు. కనీసం ఒక్క పాట కూడా తిన్నంగా పాడడానికి కూడా ఏంటంటే మీకు రాలేదు. ఎందుకు రాలేదు? నిలబడ్డారు, ఆగిపోయారు, అందుకున్నారు, ఆగిపోయారు, అందుకున్నారు. ఎందుకు ఆగిపోయారండి? ఈరోజు మీరు అడగొచ్చు, మేము ఎందుకు కొయ్యూరులోకి రాలేదు, ఎందుకు అయ్యగారు మమ్మల్ని కొయ్యూరులోకి రానివ్వలేదంటే మీలో సరైన ఆత్మీయత నాకు కనబడలేదు. ఒక పాట బుధవారంకి వచ్చినప్పుడు ఒక పాట దేవుని స్తుతించే పాట కనీసం ప్రాక్టీస్ అవ్వకుండా, కనీసం దాన్ని ధ్యానం చేయకుండా, కనీసం దాని యొక్క రాగాలు తాళాలు అక్కడ ఉన్న దాన్ని చూడకుండా ఏదో నిలబడదాం, ఏదో చేసేద్దాం, మనకు అంతా వచ్చేసిందే కదా, నాకు అన్నీ వచ్చేసిందే కదా అని చెప్పొచ్చి నిలబడి ఒక్క పాట పాడడానికి మీరు తడబడ్డారు. ఆడపిల్లలు అలాగే చేసినారు ఏంటంటే, తర్వాత ఏంటంటే ఏంటంటే తల్లిలు కూడా అలాగే చేసినారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక ఆత్మీయుడి యొక్క క్రియలు ఎప్పుడు కనబడతాయో తెలుసా? ఒక ఆత్మీయుడి యొక్క యథార్థత, ఆత్మీయత ఎప్పుడు కనబడతాదో తెలుసా? నీవు ప్రతిరోజు సాధన చేయాలి. ఒకవేళ నువ్వు పాటను ప్రతిరోజు పాడుకునే దాని అనుకో, ఈరోజు బుధవారం వచ్చిందండి, బుధవారం వచ్చేటప్పటికి ఆ పాటలు ఎప్పుడూ ముందే పెడతారు. ఆ ముందే పెట్టినప్పుడు ఆ రోజు నుంచే కనుక నువ్వు సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు అదే పాట నువ్వు పాడుకుంటా ఉన్నావు. ఆదివారానికి మళ్ళీ బుధవారాన్ని పాట పెడతారు ముందుగానే. ఆ పాట ఆదివారం వచ్చేసరికి ఉదయం సాయంత్రం అలాగే నువ్వు పాడుతూ ఉన్నావు అనుకో, ఎందుకు తడబడతావు? ఎందుకు నీకు పాట రాదు? ఎందుకు నీకు పాట నీ కంటికి కనబడాలి? అవసరం లేదండి. ఉదయం నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు పాట పాడుతూనే, దేవుని స్తుతిస్తానే, దేవుని పొగుడుతూనే ఉంటే పాట నువ్వు చూడక్కర్లేదు. ఆ పాట ఆటోమేటిక్గా నువ్వు పాడగలవు.
ఈరోజు ఆత్మీయుడ గుర్తుపెట్టుకో, ఆత్మీయుడిలో చచ్చిపోతున్న బ్రతుకు ఏమిటంటే స్తుతి. బుధవారంకి మాత్రమే స్తుతి పరిమితి అయిపోతుంది, ఆదివారానికి మాత్రమే స్తుతి పరిమితి అయిపోతుంది, కొన్ని సువార్త కూడికలకు మాత్రమే స్తుతి పరిమితి అయిపోతుంది. కానీ ఆత్మీయుడి యొక్క దినచర్య ఏమై ఉండాలి? ఆత్మీయుడి ప్రతిరోజు చేయవలసిన పని ఏమిటంటే సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆయనని స్తుతిస్తానే ఉండాలంట. స్తుతిస్తావా నువ్వు? అమ్మా, ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నానే. ఈరోజు చర్చిలో చాలా మంది కోయిరస్గా ఉన్నవారు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, యవన తల్లిలు ఏంటంటే పెద్దవారు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నాను. ఈరోజు ఆదివారం వచ్చి ఇక్కడ నిలబడి సంఘాన్ని రిప్రజెంట్ చేస్తూ నువ్వు పాడతావు, బుధవారం ఇక్కడ నిలబడి లైవ్లో సంఘాన్ని రిప్రజెంట్ చేస్తూ నువ్వు పాడతావు. ఈరోజు అలా పాడి నేను ఒక మాట నేను అడుగుతున్నాను, పాస్టర్ గారు, దేవుడు నాకు ఇచ్చిన తలంతు సంఘాన్ని రిప్రజెంట్ చేస్తూ పాడుతూ దేవుని స్తుతించి ఘనపరిచే కృపణ దేవుడు నాకు ఇచ్చినాడు. నేను ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు నేను నా నోటంట ఎప్పుడు స్తుతి ఉంటుందండి, ఎప్పుడు నా దేవుణ్ణి పొగుడుతానండి. అన్నోళ్ళు చేపైకెత్తండి. అబ్బే, ఆదివారము ఇక్కడికి వచ్చాక ఉపవాస ప్రార్థనకి ఇక్కడికి వచ్చాక దేవుణ్ణి స్తుతించుడి అని ఏకంగా పాట పాడేస్తాం. మళ్ళీ ఈ గడప దాటిన తర్వాత ఆ స్తుతి మన నోటిలో ఉండదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్తుతి మన నోటిలో ఉండదు. ఈరోజు అడుగుతున్న ఆత్మీయుడా, దావీదు అంటాడు, దినమెల్లా నేను దేవుని నామమును కీర్తించుచున్నాను. అందుకే దావీదు రాసిన కీర్తన ఒక పాట ఉంటుంది, దినమెల్ల నే పాడినా కీర్తించి నే పొగడినా నీ రుణమును నేను తీర్చగలను. ఇప్పుడు ఏమన్నారు చూడండి ఒకసారి, 113వ ఏంటంటే కీర్తన నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామమును స్తుతించుడి అనలేదు. అక్కడ అన్నాడా? అక్కడ ఒక కమాండ్ వేశాడు, కంపల్సరీ చేయాలి. అదొక ఆజ్ఞ. ఏంటంటే సూర్యుడు ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అది కమాండ్, ఆజ్ఞ అంతే, స్తుతి నొందదగినది. ఇంకా ఆయన నామానికి నువ్వు స్తుతించకుండా ఉండకూడని సమయం లేదు. ఆత్మీయుడు ఆత్మీయంగా బలముగా ఉండాలంటే, అపవాది శత్రు సైన్యమును అణిచేవారిగా మనము ఉండాలంటే మనలో ఉండవలసిన స్థితి ఏమిటో తెలుసా? ప్రతిరోజు దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గడిగా చెప్పాలండి. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఏం చేయాలంట? పొగడాలి. దినమెల్ల ఆయన నామాన్ని ఏం చేయాలి? పొగడాలి. పొగుడుతున్నావా? ఈరోజు మాకు ఎక్కడ ఖాళీ ఉంది పాస్టర్ గారు అని అంటే, నీవు వంట చేసుకుంటూ కూడా దేవుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. నువ్వు బండి మీద వెళ్తూ కూడా దేవుని నువ్వేం చేయొచ్చు? స్తుతించవచ్చు. నువ్వు ఆటోలో వెళ్తా కూడా నువ్వు దేవుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. నువ్వు ఇల్లు ఊడుస్తా కూడా నువ్వేం చేయొచ్చు? స్తుతించవచ్చు. ఎందుకంటే పని చేతులకి కాళ్ళకి తప్ప దేనికి కాదు, నోటికి కాదు. ఏ ఆత్మీయుడైతే దినమెల్లా ప్రతి దినము వారములో ఏ రోజు మానకుండా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తాడో వాని భక్తి గొప్ప లాభాన్ని తెచ్చిపెడతాది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిని ఆదివారంకి మాత్రమే పరిమితి చేయకండి. దేవుణ్ణి స్తుతించడం ఉపవాస ప్రార్థనలకు మాత్రమే పరిమితి చేయకండి. దేవుణ్ణి స్తుతించడం సభలకి, సువార్త కూడికలకి, కృతజ్ఞత కూడికలకు మాత్రమే పరిమితి చేయకండి. మనం ఏమై ఉన్నాను, మనం ఏ స్థితిలో ఉన్నాను, మన నోటి వెంట ఎప్పుడు ఏముండాలి? స్తుతి ఉండాలి. ఆయన పొగుడుతూ ఉండాలండి ఎప్పుడు మనము, ఆయన భజిస్తూ ఉండాలండి ఎప్పుడు మనము. ఎందుకంటే మన దేవుణ్ణి మనము స్తుతిస్తే ఎలాంటి స్థితిగతులైనా యేసు నామస్తుతి వలన మారిపోతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజు నుంచి అది ప్రాక్టీస్ చేయండి. పాటలు అనేవి ఆదివారం మాత్రము, బుధవారం మాత్రమే పాడేవి కాదు. నువ్వే స్థితిలో ఉన్నా ఉదయం నుంచి శాంతం వరకు మన నోటంట ఏం రావాలి? స్తుతి.
ఆయన గురించి పొగట్టం రావాలి తప్ప సినిమా పాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఏంటంటే ఉచ్చారణలు మన నోటంట రాకూడదు. రెండవదిగా ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటి? మొదటిగా ప్రేస్ డైలీ, రెండవదిగా ప్రే డైలీ. మొదటిగా ఏంటి? ప్రేస్ డైలీ. ప్రేజ్ అనగా స్తుతించడం. డైలీ దేవుని స్తుతించు. ప్రే డైలీ అనగా ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయి. నీ భక్తి నీకు లాభముని తెచ్చి పెట్టాలంటే, నువ్వు చేసే భక్తి నీకు గొప్ప లాభాన్ని తెచ్చి పెట్టాలంటే ప్రార్థనను ఉపవాసాలకు మాత్రమే పరిమితి చేయకు. ప్రార్థనను సేవకుడు ఉన్నంత వరకు మాత్రమే పరిమితి చేయకు. ప్రార్థనను దేవుని మందిరము వరకు మాత్రమే పరిమితి చేయకు. చూద్దామా కొన్ని వచనాలు. అదే కీర్తనల గ్రంథము 86వ కీర్తన, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి 86వ సంకీర్తన, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి 86వ సంకీర్తన 3వ చరణమును చదువుతారు. చాలా జాగ్రత్తగా చదువుదాం, వినండి. 86వ సంకీర్తన 3వ చరణం. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను. ఏమంటున్నాడండి? మళ్ళీ చదువుతారు, వినండి. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను, ప్రభువా నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ప్రభువా, గట్టిగా చెప్దాం. ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను. ముందేంటి? దినమెల్లా నీ నామమును పొగడుదును. దినమెల్లా సూర్యుడు ఉదయము నుంచి సూర్యుడు అస్తమించే వరకు నీ నామాన్ని నేనేం చేస్తాను? స్తుతిస్తాను. ఇప్పుడేంటంట? ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను. ఇప్పుడు అదే కీర్తనలు 88:9 కూడా చదువుదాం. ఇంకొక వచనం ఆధారముగా 88వ కీర్తన 9వ చరణం ఏమని రాయబడి ఉంది? బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఏంటంటే ఏంటి? మళ్ళీ చదువుతున్న మాట వినండి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఇంకొక ఆధారమైన వాక్యము. ప్రతి దినము మనం ఏం చేయాలి? దినమెల్లా మనం ఏం చేయాలి? దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచ్చిన భాగమును చదువుదాం. ఏమని రాయబడి ఉంది? 15 నుంచి చదువుదాం. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయుడు ప్రతి దినమెల్లా చేయవలసిన పని ఏమిటి? అమ్మా ఇక్కడ 2 మాటలు ఉన్నందరూ చూడండి. ఏంటి? ప్రతి దినము డైలీ. ఇంకోటి ఏంటి? దినమెల్లా ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి మాట చదువుదాం. 86 కీర్తన 86:3 అక్కడ ఏమంటున్నారు కీర్తనకారుడు? కీర్తన గ్రంథం చాలా స్పీడ్గా ఉండాలండి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదవటంలో. 86వ కీర్తన 3వ చరణం. ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎప్పుడు చేయాలి? చెప్పండి, ప్రార్థన ఎప్పుడు చేయాలండి? మనము ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ఈ బుధవారం ఉపవాస ప్రార్థనలోనే మోకరించి ప్రార్థన చేసేస్తాం. ఏంటి? ఆ కింద రాయబడి ఉంది, ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దేవుడు నిన్ను కరుణించాలంటే, దేవుడు నన్ను కరుణించాలంటే, దేవుడు మన కుటుంబాలను కరుణించాలంటే మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి? దినమెల్లా మనము ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చదువుకున్నాం కదా 88:9 ఏమనుంది? బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఏంటండి?
బాధల చేత మన కన్నులు క్షీణించిపోయినప్పుడు, వేదనల చేత మన కన్నులు క్షీణించిపోయినప్పుడు, ఆ బాధ చేత క్షీణించిపోయిన కన్నులకు నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము కలగాలంటే అక్కడ ఏమంటున్నాడు? ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ముందేమన్నాడండి? దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను. తర్వాత ఏమంటున్నాడండి? ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఒకసారి అందరూ చూడండి. దేవుడు నిన్ను కరుణించాలంటే దినమెల్లా నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. 2, దేవుడు నీ కన్నులకున్న క్షీణత, నీ కుటుంబానికున్న క్షీణత, నీ ఆర్థికమైన క్షీణత, నీ ఆరోగ్యపరమైన క్షీణత దేవుడు తగ్గించాలంటే నువ్వేం చేయాలి? ప్రతి దినము ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక్కసారి ఇలా చూడండి అందరూ. ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తారు. ఏంటా ప్రార్థన? ఉదయం లేచాక ప్రార్థన చేస్తారు. రెండోది ఏం ప్రార్థన? భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు. మూడోదే ప్రార్థన మళ్ళీ సాయంత్రం భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారు. నాలుగోదే ప్రార్థన పడుకునే ముందు ప్రార్థన. ఈ ప్రార్థనలు కాకుండా ఇంకా నేను ఎక్కువ ప్రార్థన చేస్తానని చేపైకి ఎత్తండి. దినమెల్లా నేను ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు ఒక్కరు. మరి మిగిలిన వాళ్ళెల్లా దినమెల్లా సెల్ ఫోన్ మనం చూస్తాం, దినమెల్లా మనం వాట్సాప్ స్టేటస్లు చూస్తాం, దినమెల్లా మనం ఇన్స్టాగ్రామ్ చూస్తాం. కానీ దినమెల్లా మాత్రం ఏం చేయం మనం? ప్రార్థన. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను కరుణించాలంటే ఆయన ఎప్పుడు చూసినా మనం ఎలా కనబడాలో తెలుసా? ప్రార్థన పరులకు కనబడాలి, దేవుడికి విజ్ఞాపన చేసేవారుగా కనబడాలి. ఈరోజు అడుగుతున్న ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అమ్మా ఒకసారి ఇలా చూడండి. ఎలా ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే, ఒక మాట, భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటామా చేసుకోమా? చెప్పండి. చేసుకుంటాం. భోజనం అయిపోయాక ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతుల పైకి ఆమేనండి. భోజనం చేసేసాక ప్రభువా నీకు స్తోత్రం అని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయరా? ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, తింటా పోయిన వాళ్ళు లేరా? చెప్పండి. ఇప్పుడు తింటా ఏంటంటే ముద్దగండము ఆ గండం అంటారు కదా, ఇక్కడ అడ్డుపడిపోయి చనిపోయిన వాళ్ళు లేరా? చెప్పరే. మరి కడుపారా మనం తినగలిగామంటే ఎవరి కృప? దేవుని కృప. ఇంకొక మాట చెప్తున్నాను, చాలామంది ఈ కప్పుడు అన్నం మాత్రమే తినాలి. ఈ కప్పుడు అన్నం కంటే దాడితే ఏమైపోతారు? వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు? వాళ్ళకున్న శరీర బలహీనతని బట్టి. మనము కప్పుడు అన్నం తింటున్నామా, గిన్నెడు అన్నం తింటున్నామా? ఒప్పుకుంటే దేవుడు స్తుతింపబడతాడు. గిన్నెడు అన్నమా, కప్పుడు అన్నమా? గిన్నెడు అన్నం తింటున్నాం, తినేసాం. మరి అది తినగలిగిన శక్తిని ఇచ్చాడు, అది తినగలిగిన ఆరోగ్యముని ఇచ్చాడు, ఏ ఇబ్బంది లేకుండా తృప్తిని దేవుడు ఇచ్చాడు. మరి భోజనం చేశాక మరి దేవునికి ప్రార్థన చేయవా? ఈరోజు దినమెల్లా ఎలా ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే ఇంకొక మాట చెప్తున్నా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తావు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పటికి ఎంతమంది ప్రార్థన చేసుకుని ప్రయాణాన్ని మొదలెడతారు? చెయ్యి ఉంది కదా నిత్తే అనుకో, పైన ఆయన ఉన్నాడు, కింద మనం ఎరగొట్టేస్తాడు. కాబట్టి ఆలోచన చేస్తాను. ఎస్, ఇప్పుడు బయట నుంచి క్షేమంగా ఇంటికి వచ్చాక మళ్ళీ వెంటనే మోకాలేసి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అదే ఇందాక అన్ని చేతులు వేసాయి కదా. దినమెల్లా ప్రార్థన అంటే ఇంకా మొత్తం ప్రార్థనలో ఉండిపోమని కాదు. మనం ఏమి చేసినాను, ఏమి ముగించినాను, ఏమి ప్రారంభించినాను, ఏది ముగించినానో దినమెల్లా మనము దేవుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రియులారా. ఆ ప్రార్థన మనకు ఒక డైలీ ఎక్సర్సైజ్గా ఉండాలి. చాలామంది ఆత్మీయులు మందిరముకు మాత్రమే ప్రార్థన పరిమితం చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అది తప్పు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. దినమంతయు నేను దేవునికి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దినము నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన. అలాంటి ప్రార్థన భక్తి మనము చేస్తే అది మనకేంటి? గొప్ప లాభ సాధకం. మూడవదిగా మనము డైలీ చేయవలసిన పని ఏమిటి అనంటే, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఈ 2026 నీకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నువ్వు చేసే భక్తి నీకు లాభమును తెచ్చిపెట్టాలి, దీవెనను తెచ్చిపెట్టాలంటే ఇది ప్రతిరోజు చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచ్చిన భాగమును చదువుదామా? అక్కడ ఏమని రాయబడి ఉంది?
వీరు దెసలోనికలో మీరు దెసలోనికలో ఉన్న వారికంటే వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చి ఏంటంట అలా ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇక్కడ ఉన్నవారు అనగా 10వ వచ్చిన భాగంలో రాయబడి ఉంది, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఆ యూదుల సమాజ మందిరములో ఉన్న వారితో అంటున్నారు కదా, వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనము పరిశోధించుచు వచ్చిరి. ఏ దినము? హలో ముందుకెళ్ళ చూడండి. ప్రతి దినము క్రైస్తవుడు ఏం చేయాలి? దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి స్తుతించాలి. 2, ప్రతిరోజు క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3, ప్రతిరోజు క్రైస్తవుడు ఏం చేయాలి? వాక్యమును పరిశోధించాలి. ఈరోజు చెప్తున్నాను వినండి, చాలా మంది తప్పుడు అబద్ధ బోధ ప్రవక్తల ప్రపంచంలో లేవడానికి గల కారణం, ఈరోజు నిజముగా అనేక మంది మనల్ని గొర్రెలు అంటున్నట్లుగా నిజంగా మనము గొర్రెలుగానే బ్రతకడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎవరు ఏ వాక్యం చెప్పినా తలాడించేస్తున్నాం. అవును, పాస్టర్ గారు చెప్పారంటే నిజమే, పాస్టర్ గారు బోధించిన నిజమే, పెద్దయ్య గారు చెప్పారంటే నిజమే, ఈ బిషప్ గారు చెప్పారంటే నిజమే, ఆయన రెవరెండ్ గారు చెప్పారంటే నిజమే, వాళ్ళకి ఎంత పెద్ద సంఘం ఉంది, వారు ఇలాంటి వారు అలాంటి వారు. ఎక్కడ సేవకుడు చదివాడు అన్నది ముఖ్యము కాదు, ఎన్ని థియలాజికల్ డిగ్రీస్ చేశారన్నది ముఖ్యము కాదు. దైవజనుడు చెప్పిన ప్రతి వాక్యమును అంగీకరించేవారు అది ఉన్నదా లేదా అని ప్రతిరోజు ఏం చేయాలంటే వాక్యాన్ని పరిశోధన చేయాలి. పరిశోధన, సేవకుడు కాదని పరిశోధన చేయాల్సింది. ఈరోజు ఆత్మీయుడు ఒక్క మాట నేను అడుగుతున్నా, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, బుధవారము దేవుడు తన యొక్క సేవకుడు నిలబెట్టుకుని మాట్లాడిన వాక్యమును మళ్ళీ బుధవారం వచ్చేంత వరకు, ఈ బుధవారం నుంచి వచ్చే బుధవారం వరకు ప్రతిరోజు ఆ వాక్యాన్ని నేను పరిశోధిస్తానన్న వాళ్ళు చెప్పాయి కదా, ప్రతిరోజు ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను, ప్రతిరోజు ఆ వాక్యాన్ని మళ్ళీ నేను చదువుకుంటాను, ప్రతిరోజు ఆ డైరీ నేను చదువుతాను అన్న చేపాయి కదండి. ఎవరో ఉండరు. మహా అయితే ఈ రాత్రి వెళ్ళి చూసుకుంటారు డైరీని, మహా అయితే ఈ రాత్రి వెళ్ళి ఏంటంటే ఒకరికొకరు చర్చించుకుని మాట్లాడుకుంటారు వాక్యం కోసం. అబ్బా ఎంత గొప్ప మర్మము, అబ్బా ఎంత గొప్ప వాక్యము అని ఏంటంటే చంకలు గుద్దుకుంటాం. అది కాదు, ఆ భక్తి మనకు లాభాన్ని తెచ్చిపెట్టదు, ఆ భక్తి మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టదు. దైవ జనుల్ని దేవుడు నిలబెట్టి మాట్లాడే మాట ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ఇది అవునా కాదా? ఇది నిజమా కాదా? నిజముగా ఈ లోకంలో శ్రమలు మనల్ని కరెక్ట్ చేస్తాయా? నిజంగా ఈ లోకంలో ఉన్న శ్రమలు మనల్ని ఏంటంటే ఇంట్రోస్పెక్ట్ చేస్తాయా, ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాయా అని మొన్న బుధవారం చెప్పిన వాక్యాన్ని మళ్ళీ ఈ బుధవారం వరకు ప్రతిరోజు పరిశోధించిన వాళ్ళు ఎవరున్నారండి? రాసుకొని. కానీ ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు ఏమని? మీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులు. ఎందుకంటే ఆసక్తితో వాక్యము వినటమే మాత్రము కాదు, పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను, ఘనత గల గ్రీకు దేశస్థులను, స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. ఈరోజు ఎందుకు నీకు ఇంకా విశ్వాసం కలగట్లేదో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా బెదిరిపోతున్నావు, ఎన్ని కష్టములు వచ్చినా కుమిలిపోతూ ఉన్నావు. చిన్నపాటి ఏంటంటే వ్యాధి బాధ, కష్ట నష్టాలు, అప్పుల బాధలను చూసి నువ్వు తొట్టిల్లిపోయి కన్నీటి పాలైపోతున్నావు. ఎందుకు ఏంటంటే నువ్వు అలా కన్నీటి పాలవుతున్నావు అంటే దేవుని వాక్యాన్ని నువ్వు పరిశోధించిన వాడవైతే, మళ్ళీ ఇంటికెళ్ళి నువ్వు ధ్యానించిన వాడవైతే, ప్రతిరోజు ఆ వాక్యాన్ని నువ్వు పరిశోధించిన వాడవు దానవైతే ఆ వాక్యము నీలో ఏమైపోద్ది? నాటుకుపోతా. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటారు, రిపీటేషన్ ఈజ్ కీ టు రిమెంబరెన్స్ అంటారు. ఏంటి? రిపీటేషన్ ఇస్ ద కీ ఫర్ రిమెంబరెన్స్ అంటారు. అనగా మనిషి జ్ఞాపకం పెట్టుకోవాలంటే పదే పదే ఏం చేయాలి? రిపీట్ చేసుకోవాలి. రిపీట్. ఇప్పుడు వినండి, మనం ఏదైతే పదే పదే రిపీట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది?
ఫీడ్ అయిపోద్ది. మన మెమరీలో ఏంటంటే అది ఫిక్స్ అయిపోయి ఉంటా. రిపీట్ చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఆదివారం మీద వచ్చేసి వినేసి వెళ్ళిపోయేవారు మాకు కాదు. ప్రతి దినం ఒక ఆత్మీయుడు దినచర్య ఏమై ఉండాలంటే ఆదివారము చెప్పిన వాక్యాన్ని మళ్ళీ వచ్చే ఆదివారం వరకు పరిశోధన చేయాలి. ఇంకా ఇందులో నేను ఏమైనా నేర్చుకోవాలా, ఇంకా ఇందులో నాకు ఏమైనా బయలుపరచబడతాయా అని పరిశోధన చేయాలండి. ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఈరోజు చాలామంది ఆత్మీయుల యొక్క పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆదివారము దేవుని మందిరానికి వస్తున్నారు, బైబిల్ పట్టుకొస్తున్నారు. ఏదో మందిరంలో దేవుని యొక్క బైబిల్ని తెరుస్తున్నారు. అది కూడా పాస్టర్ గారు అపోస్తల కార్యములు అంటే యెషయా గ్రంథములు ఏంటంటే బైబిల్ని పెట్టేసి ఏంటంటే ఏదో ఇనేసి వెళ్ళిపోయి మళ్ళీ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకెళ్ళి ఏదో అలమర్లో పెట్టేస్తున్నారు. అది కాదు ప్రియులారా. అలా ఉంటే మనము భక్తిలో ముందుకు సాగలేము. ఎవరు చెప్పినా తలాడించడము కాదు, ఇది బైబిల్లో నిజంగా ఉందా లేదా అని ఆ సంఘములో సమాజ మందిరములో ఉన్నవారంతా పరిశోధన చేశారంట. ఇలా ఎంతమంది పరిశోధన చేస్తున్నారు? మనోసమ్మనబడిన పాస్టర్ ఇలా చెప్పాడు, అది నిజమా కాదా? బైబిల్లో ఉందా లేదా? అది నిజంగా వాక్యంలో ఉందా లేదా? అని ఆ వచనాలన్నీ రాసుకుని ఇంటికెళ్ళి మళ్ళీ పరీక్షించి పరిశోధించేవారు ఎంతమంది? రావే ఈరోజు నేసం మనం పెద్ద మెగాబైట్ ఏంటంటే జిగాబైట్ కదా, మన మెమొరీలు అన్నీ ఉండిపోతాయి కదా. మళ్ళీ ధ్యానం చేయం, రిపీట్ చేయం. మనకి ఎలా ధైర్యాన్ని పుట్టిస్తుంది వాక్యం? అందుకే అన్నాడు ఎలీఫజు యోబుని, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ విన్న వాక్యము నీకు ధైర్యము పుట్టించదా అంటే పుట్టించదు. ఎందుకంటే ప్రతిరోజు మన వాక్యాన్ని ఏం చేయట్లేదు చెప్పండి? పరిశీలన చేయట్లేదు. ఏ క్రైస్తవుడైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాడో ఆ వాక్యమును చదివే దైవ భక్తి గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటిగా ఆత్మీయుడు ప్రతిరోజు చేయవలసింది ఏంటి చెప్పాలండి? దేవుణ్ణి స్తుతించాలి, పొగడాలి. 2, ప్రతిరోజు ఆత్మీయుడు చేయవలసిన పని ఏమిటి? ప్రార్థన చేయాలి. 3, ప్రతిరోజు ఆత్మీయుడు చేయవలసిన పని ఏమిటి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు అడుగుతారు, పాస్టర్ గారిని నిన్ని ప్రయత్నములు చేసినా అవి విఫలమైపోతున్నాయండి. నేను చేసే ఏ పని నెరవేరట్లేదండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఓడిపోతున్నా, గర్భఫల ప్రయత్నం చేస్తున్నా ఓడిపోతున్నా, తర్వాత గృహ పని పూనుకుంటున్నా ఓడిపోతున్నా. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయత్నములన్నీ విఫలమైపోతున్నాయి. విఫలమైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? కీర్తనల గ్రంథం తెరవండి ఒక్కసారి. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన, 1వ సంకీర్తన, మొదటి సంకీర్తన, మొదటి చరణాన్ని చదువుతారు, వినండి. దుష్టుల ఆలోచన చెప్పును నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవుని వాక్యమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ఇలా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు తెరిచి ధ్యానించేవాడు కాడు. ఏదో పాస్టర్ గారు వాక్యంలో బోధించేటప్పుడు చదివి తీసి చదివేవాడు కాదు. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈరోజు ఎందుకు సఫలం అవ్వట్లేదు? నీ ఉద్యోగ ప్రయత్నం ఎందుకు సఫలం అవ్వట్లేదు? నీ ఇంటి ప్రయత్నం ఎందుకు సఫలం అవ్వట్లేదు? నీ స్థల ప్రయత్నం ఎందుకు సఫలం అవ్వట్లేదు? ఈరోజు నువ్వు ఎదగాలనుకుంటున్న ప్రయత్నం ఎందుకు సఫలం అవ్వట్లేదు? ఈరోజు నీ బిడ్డల జీవితంలో కలిగి ఉన్న ఏంటంటే ప్రయత్నాలు ఎందుకు సఫలం అవ్వట్లేదంటే నీలో లేని ప్రతిచర్య ఏంటో తెలుసా? నీలో లేని క్రియ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? లేనిది ఏంటో తెలుసా? దివారాత్రులు దేవుని వాక్యాన్ని నీవు చదవట్లేదు. ఏదో ఉదయాన్ని ఏదో మొక్కుబడికి లేచి 3 అధ్యాయాలు చదువుకుని వెళ్ళిపోతున్నా, ఏదో మొక్కుబడికి క్యాలెండర్ మీద ఉన్న వాక్యాన్ని చదువుకుని వెళ్ళిపోతూ ఉన్నా. నీ కార్యాలు ఎలా సఫలమవుతాయి? నీ కార్యాలు ఎలా నెరవేరుతాయి? ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడు సహోదరి, మనము చేయుచున్న ప్రతి ప్రయత్నము సఫలం అవ్వాలంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవాలి? యవన బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ప్రతి ఆలోచన సఫలం అవ్వాలంటే దేవుడి మిమ్మల్ని నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె పచ్చగా మీ జీవితాన్ని మీ కుటుంబాలని ఉంచాలంటే ఆదివారము దేవుని వాక్యము తెరిస్తే సరిపోదు. ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క గ్రంథాన్ని తెరిస్తే సరిపోదు. ఏ ఆత్మీయుడు ఏ ఆత్మీయురాలైతే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారో
వారి ఇల్లు, వారి ఆర్థికం, వారి ఆరోగ్యం పచ్చగా ఉంటుంది యేసునామమున. వారు చేసే ప్రయత్నము సఫలమవుతుంది యేసునామమున. ఒక్క మాట ఇలా చూడండి, నన్ను చూసి చెప్పండి. 2025వ సంవత్సరములో ఒక్క దినము కూడా నేను తప్పిపోకుండా దివారాత్రులు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించాను, చదివాను అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఒక్కరోజు కూడా నేను మిస్ కాకుండా దివారాత్రులు ప్రతిరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివాను. మరి నీ జీవితం ఎలాగ ఆశీర్వదింపబడుతుంది? నీ భక్తి నీకు ఎలా లాభాన్ని తెచ్చి పెడతాది? ప్రతిరోజు బతకడానికి మనము తింటున్నామే, ప్రతిరోజు ఏంటంటే